వాట్ వాసు? వాట్ ఈస్ ద మ్యాటర్? సారీ సార్, నాకు అర్జెంటుగా ఓ 2000 రూపాయలు అడ్వాన్స్గా కావాలి. శాలరీలో కట్ చేసుకోండి సార్. ఏంటి సడన్గా 2000 కావాలంటున్నావు? ఏమైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్సా? లేదు సార్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏం కాదు. నా ఫ్రెండ్ జాబ్ కోసం ముంబై వెళ్తున్నాడు. వాడి ఖర్చులకు అవసరమని అడిగాను సార్. ఏదో చిన్న హెల్ప్ చేద్దామని. శాలరీలో కట్ చేసుకుని అడ్వాన్స్గా ఏమంటున్నావు? మరి ఇంటి ఖర్చులకి ఏం చేస్తావు? నేను కష్టాల్లో ఉన్నప్పుడు వాడు నాకు చాలా హెల్ప్ చేశాడు సార్. అలాంటి వాడు ప్రాబ్లంలో ఉన్నప్పుడు చేసిన హెల్ప్ గుర్తుపెట్టుకొని హెల్ప్ చేయకపోతే ఎలా సార్? అది కూడా వాడు జాబ్ ట్రయల్స్ కోసం వెళ్తున్నాడు, కాదని అనలేం కదా సార్. రియలీ ఐ అప్రిషియేట్ వాసు. నీ ఫ్రెండ్కి హెల్ప్ చేద్దాం అనుకున్నావు, అదే నాకు బాగా నచ్చింది. సరే, నువ్వు వెళ్ళి క్యాషియర్ దగ్గర నేను చెప్పానని చెప్పి డబ్బులు తీసుకో. థ్యాంక్ యూ సార్. ఓకే. హలో, వాసు వస్తాడు, అతనికి 2000 రూపాయలు ఇవ్వండి. ఓకేనా? ఓకే సార్. అరే ఏమైందిరమో? ఇదిగోరా. థ్యాంక్స్ రమో, చాలా థ్యాంక్స్ రా. రే, ఫ్రెండ్స్ మధ్యన ఇలాంటి థ్యాంక్స్ ఫార్మాలిటీస్ ఎందుకురా? లేదురా, నేను ముంబై వెళ్ళాలి, సెటిల్ అవ్వాలి, పెళ్లి చేసుకోవాలి, నా లవ్లో నేను గెలవాలరా. దానికి నీ సాయమే కారణం కావాలరా. ఎందుకురా అంత ఎమోషన్ అవుతావు? నా పెళ్ళికి నువ్వు ఎంత హెల్ప్ చేసావు. నీ పెళ్ళికి నేను ఈ మాత్రం హెల్ప్ చేయకపోతే ఎలారా? ముందు నువ్వు ముంబై వెళ్ళు, సెటిల్ అవ్వు, సరేనా? జాగ్రత్త. సరేరా, నేను వెళ్ళొస్తాను. రే, ముంబై వెళ్ళాక తప్పకుండా ఫోన్ చేయాలి. తప్పకుండా ఫోన్ చేస్తాను రమో. ఓకే రమో, ఉంటా. బాయ్. ఓకేరా. ఏడవ వరలక్ష్మి, అసలే నీ ఆరోగ్యం అంతంత మాత్రం. ఇప్పుడు అసలు బాగలేదు. ఇలా ఏడుస్తే ఎలాగా? ఊరుకో, ఏడవ మాక. అన్నీ తెలిసిన వారు నన్ను ఊరుకో అంటున్నారు. నేను ఊరుకోగలనా? మనసు ఎలా రాయి చేసుకోగలనో చెప్పండి. నా కడుపున పుట్టిన 3 కూతుళ్లలో ఇప్పుడు 2 నా వాళ్ళు కాకుండా పోయారు. నన్ను శత్రువులా చూస్తున్నారు. నేనంటే అసహించుకుంటున్నారు, ద్వేషిస్తున్నారు. నా మొహం చూడటానికే వాళ్ళు ఇష్టపడలేదు. అర్చన కడుపోయిందని తెలిసి పలకరించడానికి వెళ్తే కన్న తల్లిని పట్టుకుని నేను చచ్చినా నువ్వు రావద్దు, నువ్వు చచ్చినా నేను రాను అని అనరాని మాటలని బయటికి పంపించేసింది. ఇక రెండోది కావ్య. దాని పెళ్ళైన వెంటనే తాళిబొట్టుకు రాసిన పసుపు తడి ఆరునన్నా ఆరలేదు. దానికే నేను పరాయిదాన్ని అయిపోయాను. నేను అర్చన చూడడానికి వెళ్ళానని తెలిసి నా మీద అలిగి ఇంటికొచ్చి వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. జరిగింది చెప్దామని చూస్తే వాళ్ళు వేరే దేశం వెళ్ళారు. వాళ్ళిద్దరికి మంచి సంబంధాలు చేయాలని నేను ఎంత ఆరాటపడ్డాను, కష్టపడ్డాను. ఇప్పుడు వాళ్ళు నన్ను కష్టపెడుతున్నారు. వాళ్ళు నన్ను అపార్థం చేసుకుని అమ్మనని కూడా చూడకుండా ఎలా ప్రవర్తిస్తున్నారో చూడండి వదిన గారు. ఎలా నేను ఏడవకుండా ఉండగలను? కావ్య ఒక్క రాత్రిలో ఇలా మారిపోయిందంటే చాలా విడ్డూరంగా ఉంది. ఊరుకో లక్ష్మి, ఊరుకో. గొప్పింటి సంబంధం దొరికిందని గర్వం వచ్చేసిందేమో. లేకపోతే అతను అలిగినా తను నచ్చ చెప్పాల్సింది పోయి కావ్య ముందే అలిగి వెళ్ళిపోతుందా? అదేదో అంటారే, నరాల మీద పుండు నడమంత్రపు సిరి అని, అలా ఉంది. మండపంలో గొడవ జరిగింది అనుకుందాం. తను సంతోషంగా ఉండాలనే కదా అత్తయ్య వాళ్ళని మండపం నుంచి వెళ్ళిపోమంది. అందుకని కన్న కూతుర్ని శాశ్వతంగా వదిలేసుకోవాలా? అర్చనకి అభాషణైందని తెలియగానే అయ్యో పాపం అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అది తల్లి ప్రేమంటే. అత్తయ్యకున్న ప్రేమ
ఈ కూతుళ్ళకి ఎందుకు లేకుండా పోయిందో. ఏయ్ ఏంటి ఆ మాటలో? అసలే అమ్మ జరిగిన దాని గురించి బాధపడుతుంటే పుండు మీద కారం జల్లినట్లు ఆ మాటలేంటి? కాసేపు నోరు మూసుకుని ఉండలేవా? నా జాతకంలో దోషమో, నా కూతుళ్ళ జాతకంలో దోషమో, పూర్వజన్మ పాపమో, పెళ్లిళ్ళై కాపురాలకు వెళ్ళగానే వాళ్ళకి నేను కానిదాన్ని అవుతున్నాను. అర్చన విషయంలోనూ అంతే. ఇప్పుడు కావ్య విషయంలోనూ అదే జరిగింది. మనతో బంధుత్వమే వద్దని మాట్లాడుతున్నారు. ఏంటి నాకు ఈ కర్మ? వరలక్ష్మి, సుందరయ్య విజయలక్ష్మితో మాట్లాడాం కదా, వాళ్ళు వాళ్ళ అబ్బాయిని రానివ్వండి అన్నారు. రాని, వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. అర్చన వాళ్ళు ఈ ఊళ్ళోనే కదా ఉంది, ముందు దాని దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. ఇదేంటి ముసలిది కొత్త ఫిట్టింగ్ పెడుతోంది? పెద్దమ్మా, నాకైతే అర్చన మన మాట విని మనసు మార్చుకుంటుందని నాకు అనిపించట్లేదు. సర్దుబాటు అవుతుందని అస్సలు నమ్మకం లేదు. పెద్దమ్మా, వెళ్ళి మళ్ళీ అవమానపడాలా? అది మనకు అవసరమా? ఎందుకు జయంతి అలా అంటున్నావు? ఎందుకు నమ్మకం లేదు? మరేం లేదు పెద్దమ్మా, అత్తయ్య హాస్పిటల్కి వెళ్తే అంతంత మాటలు అంది కదా. ఇక నుంచి నేను నీకేమీ కాను, నాకు నువ్వేమీ కావు అని మొహం మీద అనేసింది కదా. ఆ స్థాయిలో అర్చనకు అత్తయ్య మీద కోపం ఉంటే మనం వెళ్ళి అలా కాదమ్మా, ఇలా కాదమ్మా అంటూ ఏవో 4 సర్దుబాటు మాటలు చెప్తే వింటుందా, మారుతుందా అని నా మనసు కనిపిస్తుంది. ఇంకా కోపం పెరిగితే మనకే కదా నష్టం. అందుకని కొంతకాలం ఆగి కాస్త కోపం తగ్గాక మాట్లాడితే బావుంటుందని నా ఆలోచన. మీరేమంటారండి? అవునత్తయ్య, జయంతి చెప్పినట్టు ఇప్పటికిప్పుడు అర్చన మెత్తబడి మనసు మార్చుకుంటుందని నేను అనుకోను. అది కాదురా వినోద్, ఎక్కడైతే కోపం ఉంటుందో అక్కడే ప్రేమ ఉంటుంది. ప్రేమలో పరిచయాలు లేకపోతే అసలు కోపాలు లేవు, గొడవలు లేవు. అయినా అర్చన గురించి మనకు తెలియదేముంది. నా మాటకు అది ఖచ్చితంగా విలువిస్తుంది, గౌరవిస్తుంది. అందుకే నేను వెళ్ళి మాట్లాడొస్తాను. నువ్వేమంటావు నారాయణ? వాళ్ళ కుటుంబానికి పెద్ద రామయ్య గారు మాట్లాడితేనే వినలేదు, అలాంటిది నువ్వు చెబితే వింటుందంటావా? నాకైతే నమ్మకం లేదు. వరలక్ష్మిని అవమానించి పంపించినట్లే నిన్ను నానా మాటలని అవమానించి పంపిస్తుందేమోనని భయంగా ఉందే. పోనీరా, అవమానించని అదేం పరాయి పిల్ల కాదుగా, నా మేనగొడలు. అదేదో అంటుందని ఊహించుకొని ఇలాగే వదిలేస్తే ఎలాగరా? బంధుత్వాలు దూరం అవుతాయి, మన వాళ్లే మనకు పరాయి వాళ్ళు అవుతారు. రేపు అర్చన వచ్చి నేనేదో కోపంలో అన్నాను కదా, మళ్ళీ వాళ్ళు వచ్చి పలకరించవచ్చు కదా అంటే మన దగ్గర సమాధానం ఉంటుందిరా. అందుకని వెళ్ళి రావటం మంచిదని నా అభిప్రాయం. కావ్య విషయంలో ఏమి చేయలేకపోయావు, కనీసం అర్చన విషయంలో మేలు జరిగితే మంచిది కదా అని. సరే అక్క, నీ ఇష్టం. నీ మాట విని అది మనసు మార్చుకుంటే అందరికీ ఆనందమే కదా. సరే కానివ్వు. సరేనయ్యా, మరి నేను వెళ్ళొస్తాను. పెద్దమ్మా, నీతో పాటు నేను వస్తాను. ఏయ్, అత్తయ్య వెంట నువ్వెందుకు? మన కుటుంబం మీద కోపంతో ఉంది. ఇప్పుడు నువ్వు వెళ్తే నిన్ను అవమానిస్తుంది, మళ్ళీ కథ మొదటికొస్తుంది. నువ్వేం వద్దు కానీ అత్తయ్యని వెళ్ళని. అదేంటండి అలా అంటారు? పెద్దమ్మ మన తరపున వెళుతున్న పెద్ద మనిషి. ఒకవేళ అర్చన కోపంలో పెద్దమ్మనేమనంటే పాపం ఆవిడ తట్టుకోగలరా? పక్కన ఎవరో ఒకరు ఉండాలి కదా. పైగా అర్చన మన ఇంటి నుంచి ఒక్క మనిషైనా వచ్చారా అని పెద్దమ్మని అడిగితే పాపం ఆవిడేం చెప్తారు? అత్తయ్య తర్వాత అత్తయ్య లాంటి దాన్ని నేనే కదా, నాకు బాధ్యత లేదా? అందుకే పెద్దమ్మకి తోడుగాను మన కుటుంబం నుంచి ఓ మనిషిగా నేను వెళ్తాను. ఏమంటారండి? అవునరా వినోద్, జయంతి చెప్పింది కరెక్టే. జయంతి నాతో పాటు రాని. సరే అత్తయ్య, వెళ్ళండి. వరలక్ష్మి, నువ్వేం దిగులు పడకు.
ఎలాగైనా అర్చన నా మాట విని మనసు మార్చుకునేలా చేస్తాను. ఇదిగో బాబు, నువ్వు వెళ్ళు. రాజయంతి, అర్చన, అర్చన, ఏం అర్చన, బాగున్నావా? ఏంటి అర్చన మౌనంగా నిలబడ్డావు? లోపలికి రమ్మని పిలవా ఏంటి? లోపలికి రండత్తయ్యా. అమ్మయ్యా, పిలిచావు. ఎందుకు వచ్చారు? వెనక్కి తిరిగి వెళ్ళండి అంటానని భయపడ్డాను. పర్వాలేదు, లోపలికి రమ్మన్నావు. మా అర్చన ఎప్పుడు మారదు. అర్చన అర్చనే. జయంతి, లోపలికి రా. అక్కడ నిలబడిపోయావేంటి? వద్దులే పెద్దమ్మా, అర్చన మిమ్మల్ని మాత్రమే లోపలికి రమ్మని పిలిచింది, నన్ను రమ్మని లేదు కదా. నేనెలా వచ్చేది? వద్దులేండి. అదేమిటమ్మా అర్చన, నన్ను లోపలికి రమ్మని పిలిచిందానివి, దాన్ని మాత్రం రమ్మనవా? అదేం పరాయిది కాదు కదా, మీ వదిలే కదమ్మా. లోపలికి రమ్మని పిలువమ్మా. అత్తయ్య, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. మీరు ఇంటికి ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు. మీరెప్పుడొచ్చినా నాకే అభ్యంతరం లేదు. మేనత్తగా ప్రేమగా చూస్తాను. ఆమెనెందుకు వెంట తీసుకొచ్చారు? అవేం మాట్లాడుచునా? నిన్ను చూడటానికి మీ వదిన రాకూడదా? రాకూడదత్తయ్యా. ఆ వరసలు, సంబంధాలు, బంధుత్వాలు ఏమీ వద్దని ఆ రోజే చెప్పొచ్చేశాను కదా. అందుకే కదా హాస్పిటల్లో నీ మరదల్ని మన మధ్య ఎలాంటి సంబంధాలు లేవు, బంధుత్వాలు లేవు, అన్నీ తెగిపోయాయని ఖరాఖండిగా చెప్పేసొచ్చాను. తను కూడా ఆ కుటుంబానికి చెందిన మనిషే కదా. ఎందుకు ఆమెను తీసుకొచ్చారు? నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఏంటమ్మా ఇది? భూదేవంత ఓర్పున్న మనిషివి, నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటమ్మా? నీ ఓర్పంతా ఏమైంది? ఇంత కఠినంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు? నేనిలా మారడానికి కారణం ఎవరత్తయ్యా? వాళ్లే కదా, ఆ కుటుంబానికి చెందిన మనుషులే కదా. ఎంత తగ్గి తలొంచున్నా తలెక్కి తైతక్కలాడాలని చూస్తున్నారు. పాతాళానికి తొక్కేయాలని చూస్తున్నారు. అసలు విలువివ్వకుండా హీనంగా చూస్తున్నారు. అందుకే ఆ ఇంటి కాకి కూడా నా ఇంటి మీద వాలకూడదనుకుంటున్నాను. ఆ కుటుంబం వాళ్ల నీడ కూడా ఈ ఇంటి మీద పడ్డానికి వీల్లేదు. ఆమెను వెళ్ళమనండి. అమ్మా, గుమ్మ ముందుకు వచ్చిన వాళ్ళని అలా గెంటేయట పద్ధతి కాదమ్మా. శత్రువైన మన ఇంటికొస్తే ఆదుకునే సాంప్రదాయమో మనది. అయినా నీకు తెలియని సాంప్రదాయాలు ఏమున్నాయి? ఆ కుటుంబం గాలి ఈ ఇంటి మీద వీచకూడదు అంటున్నావే, మరి నేను ఆ కుటుంబం నుంచి వచ్చిన దాన్ని, నేను ఆ ఇంటి ఆడపడుచునే. మరి నన్నెలా లోపలికి రమ్మన్నావమ్మా? అలా అంటే నేను ఆ ఇంటి ఆడపడుచునే. పెళ్లికి ముందు ఆ కుటుంబంలో సభ్యులు, పెళ్ళైన తర్వాత అత్తగారిల్లే మన ఇల్లు. జీవితాంతం శాశ్వతంగా గడపాల్సింది ఇక్కడే. అందుకే చెప్తున్నాను, నువ్వు ఆ కుటుంబానికి సంబంధించిన మనిషివి కావు. నీ ఇంటి పేరు ఇప్పుడు మారింది. నువ్వు ఆ ఇంటికి బంధువువే కాని ఆ ఇంటి మనిషివి కావు. అందుకే లోపలికి రమ్మన్నాను. అంతేకాదత్తయ్యా, వీళ్ళు నన్ను ఎంత అవమానించారని తెలిస్తే మీరు సహించలేరు. మీకు నా మీద ప్రేమ ఎక్కువ, నన్ను చాలా ఇష్టపడతారు. కాని వీళ్ళు కుటుంబం మొత్తం మమ్మల్ని అవమానించారు, అవమానిస్తూనే ఉన్నారు. అవన్నీ తలుచుకుంటే నా ఒళ్ళు మండిపోతుంది, కోపం వస్తుంది. అందుకే వీళ్ళని నేనింక క్షమించలేను. అప్పుడు అవమానించాల్సిందంతా అవమానించేసి ఇప్పుడేదో సర్ది చెప్పడానికి వచ్చారని నాకు బాగా తెలుసు. ఇంక నేనే మాట వినదలుచుకోలేదు అత్తయ్య.
ఆమెను వెళ్ళమని చెప్పండి. అలా ఆవేశపడకు అర్చన. ఆ రోజు జరిగిన దానికి ఈ రోజు వరకు బాధపడుతూనే ఉన్నాం. ఆ విషయం నీకు తెలీదమ్మా. నిజాలని చెబుదాను వచ్చాను. కాస్త పరిస్థితిని అర్థం చేసుకో. అవమానం జరిగింది కాదనను, కోపం వచ్చింది లేదన్ను. అలాగని బంధుత్వాన్ని అలాగే వదిలేసుకుంటావా? ఇరుగు పొరుగు మిగతా బంధువులు ఏమనుకుంటారు? సొంత వదిన్నే గుమ్మ ముందు నిలబెట్టింది, లోపలికి రానిలేదు అంటే అది నీకు అవమానం కాదా? నీకు చిన్నతనం కాదా? ఒక్కసారి ఆలోచించమ్మా. నిన్నెవరు తప్పుగా అనుకున్నా నా మనసు బాధపడుతుందమ్మా. అలా అనే అవకాశం ఎవరికి ఇయ్యకమ్మా. నా మాటిని తల్లి. అత్తయ్య, ఇంతవరకు నేను ఎవరినీ గుమ్మ ముందు నుంచి తిరిగి వెళ్ళమని అనలేదు. కాని వీళ్ల మూలంగానే మనసు రాయి చేసుకొని మొట్టమొదటిసారి ఇలా మాట్లాడుతున్నాను. దయచేసి నన్ను అర్థం చేసుకో అత్తయ్య. నేను పిలవలేను.